అందరికీ కూడా చైతన్య భారతి సంస్థ నుంచి హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో చేయడం ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం భారతదేశంలో ఒక బర్నింగ్ టాపిక్ కింద ఉన్నటువంటి పెద్ద ఇష్యూ అదే నీట్ పరీక్ష, నీట్ కుంభకోణం. నీట్ పరీక్షని ఎప్పటి నుంచో మనం దాన్ని ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఆ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంటుంది. ఆ ఏజెన్సీ ద్వారా వచ్చినటువంటి నీట్ నుంచి మనకి ఎంబీబీఎస్ చదివేటువంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ సంబంధించిన విద్యార్థులకు రిజల్ట్ బయటకు వస్తుంటుంది. దీని నేపథ్యం ఏంటంటే, మనకి మొత్తం భారతదేశంలో 600 పైగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 1,06,000 సీట్లు ఎంబీబీఎస్ విద్యార్థులకు ఉన్నాయి. అందులో సకానికి పైగా 55,000కి సుమారుగా సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉంటే, మిగతా రెస్ట్ ఆఫ్ ది సీట్స్ అన్నీ కూడా ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నాయి. అంటే ఇది ఒక అత్యంత విలువగల పోటీ పరీక్ష. దీనికి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంబీబీఎస్ చదవాలని కోరుకుండటం సహజంగా ఉంటుంది. సో ఆ కోరికలో భాగంగా ప్రభుత్వం కూడా దీనికి ఒక మంచి ఏర్పాట్లు అంటే పటిష్టమైన ఏర్పాటు చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటుంది. అంతకుముందు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎంసెట్ అనే ఎగ్జామ్ ఉండేది. దాన్ని ఎక్కువ శాతం అంతా కూడా జేఎన్టీయూ కండక్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఎంసెట్ తీసేసి యూనివర్సల్గా అన్నిటికీ కలిసి ఒకటే టెస్ట్ పెడదామని చెప్పేసి, అదే నీట్ టెస్ట్ అని, నీట్ ఎగ్జామ్కి ఎంబీబీఎస్ విద్యార్థిని రిక్రూట్ చేసే సంస్థ కింద నీట్ పరీక్ష రాయిస్తున్నారు. దీన్ని కండక్ట్ చేయడానికి ఇదివరకు మనకి సిబిఎస్ఈ కండక్ట్ చేసింది. ఈ సిబిఎస్ఈ కండక్ట్ చేసిన తర్వాత ఏం చేశారంటే, దీన్ని ఒక ఏజెన్సీకి ఇచ్చేద్దామని చెప్పి గవర్నమెంట్ ఏజెన్సీకి ఎన్టీఏ ఏజెన్సీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఢిల్లీలో ఉంటుంది. ఈ టెస్టింగ్ ఏజెన్సీకి ఎంబీబీఎస్ని రిక్రూట్ చేసే విధంగా ఈ నీట్ పరీక్షని వాళ్ళకి అప్పచెప్పారు. ఈ నీట్ పరీక్ష అంతకుముందు ఎలాగ జరిగేదంటే, నీట్ పరీక్ష జరపడం కూడా ఒక పెద్ద వివాదాస్పదం కింద ఉంది. ఏమి వివాదాస్పదం అంటే, చాలామంది దాన్ని ఏం చేశారంటే ఆన్లైన్లో పెట్టాలి ఈ పరీక్షని, అంటే మిగతా ఇది మన ఐబీపీఎస్ మిగతా అతను కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయంటే అవన్నీ కూడా ఆన్లైన్లో పెడుతున్నారు కనుక దీన్ని కూడా ఆన్లైన్లో పెట్టనని చెప్పేసి పెద్ద అప్పుడు కొత్త వివాదం దీని మీద చెలరేగింది. కానీ వెంటనే దీని మీద సుప్రీంకోర్టులో కేసులు కూడా పడింది. ఎందుకంటే నీట్ పరీక్ష రాసే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద జడ్జెస్ కుమారులు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కుమారులు, పెద్ద ఆఫీసర్స్ పిల్లలు ఉంటారు ఇందులో ఎక్కువ, ఎస్పెషల్లీ నీట్ రాసే వాళ్ళు. సో కనుక ఒక ప్రెస్టీజ్ ఎగ్జామ్ కనుక దీన్ని సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే, సుప్రీంకోర్టులో వాళ్ళు ఏమన్నారంటే, ఆన్లైన్లో పెట్టడం ద్వారా అందరికీ ఒకే రకమైన ఒకే టైంలో మీకు ఈ పరీక్ష డెలివరీ అవుతుంది అని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసి ఈ పరీక్షని ఆన్లైన్లో పెట్టండి అని చెప్పి వాళ్ళు పిటిషన్ వేశారు. ఆన్లైన్లో పెడతాం అయితే సుప్రీంకోర్టు మీద మిగతా డిఫెన్స్ ఏం చేశారంటే, సుప్రీంకోర్టు దానికి కాదని చెప్పింది. ఎందుకంటే ఆన్లైన్లో ఈ దాదాపుగా అప్పటికి పిటిషన్ వేసే టైంకి దాదాపుగా ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 15 లక్షలకు పైగా విద్యార్థులు రాస్తారు ఈ పరీక్ష. 15 లక్షల మందికి నువ్వు కండక్ట్ చేయడం అంటే చాలా ఆన్లైన్లో అంత యంత్రాంగం లేదు కనుక, పైగా ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తామని కూడా అన్నారు. అంటే ఒక బ్యాచ్కి ఒక క్వశ్చన్ పేపర్, ఒక బ్యాచ్కి ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తామని చెప్తే, ఇందులో యూనిఫార్మిటీ లేదు. ఒక పరీక్షా పత్రం ద్వారానే అనేక మంది విద్యార్థుల్ని ఆ ఒక పరీక్ష పత్రం ద్వారా మాత్రమే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అతను యొక్క ఇంటెలిజెన్స్ని మనం గుర్తించడానికి వీలుగా ఉంటుంది. అందుకని డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి, దీన్ని ఆఫ్లైన్లోనే కండక్ట్ చేయాలి. అంటే బుక్ వేసి ఆన్సర్ షీట్స్ ఇచ్చి దాని ద్వారా మాత్రమే ఈ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది 2017 ఆ ప్రాంతంలో. ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారంటే, నీటి పరీక్షని ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తూ బుక్లెట్స్ ఇస్తూ అన్నిటికీ కండక్ట్ చేస్తున్నారు. దీనికి దాదాపుగా సుమారుగా ఇప్పుడు ప్రజెంట్ అంటే క్రేజ్ కూడా పెరిగింది కనుక ఎంబీబీఎస్ గురించి దాదాపు 20 నుంచి 25 లక్షల మంది వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ నీట్ పరీక్షని రాస్తున్నారు. ఇందులో సీట్లు మాత్రం చెప్పాను కదా, 1,06,000 సీట్లు సుమారుగా ఉన్నాయి ఇందులో. సో అంత పోటీ పరీక్ష కావడం ద్వారా ఈ ఎంబీబీఎస్ సీట్ రావాలని చెప్పి, ఎంబీబీఎస్ సీట్లు మామూలు రేట్లు ఉండవు. ఇది లక్షల మీద, కోట్ల మీద ఉంటాయి. పీజీ సీట్లు అయితే కోట్ల మీద కొనుక్కుంటారు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు, ప్రైవేట్ కాలేజీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు. మా గవర్నమెంట్ సీట్స్కి అయితే అయినా సరే వాళ్ళకి కూడా లక్షల మీదే మనకి ఖర్చు అవుతుంది, ఎంత ఫ్రీ సీట్ వచ్చినా కానీ. సో అంత కష్టతరమైన పరీక్ష కనుక దీన్ని సులభతరంగా ఎలాగ కైవసం చేసుకోవాలని కొన్ని శక్తులు కూడా దీని వెనకాల ఉంటాయి. సో అదే పేపర్ లీకేజీ. అంటే పేపర్ని ఏదో రకంగా పొందేసి కొన్ని కోచింగ్ సెంటర్స్, కొంతమంది ఒక మాఫియా ఉంటుంది దీని వెనకాల, వీళ్ళందరూ కలిసి పేపర్ని ఏ విధంగా కబ్జా చేయాలని చూస్తుంటారు. ఆ విధంగా పేపర్ని లీక్ చేసుకుని దాని ద్వారా వాళ్ళు కొన్ని లక్షలు అమ్ముతారు ఈ పేపర్ని. మామూలుగా వేల మీద కూడా కాదు, లక్షలు, అవసరమైతే ₹1,00,00,000 కూడా పేపర్ కొనుక్కునే విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఉన్నారు మనకి.
ఇటువంటి క్లిష్టమైన పరీక్ష యాక్చువల్గా మీకు అంటే కొంచెం అవగాహన దీని మీద తెచ్చుకోవాలనుకుంటే ఎలాగా దీన్ని బయటకు తీసుకొస్తారు పేపర్ని అంటే ఎక్కడెక్కడ మనకి నీకు లీకేజీ జరిగే అవకాశాలు ఉంటాయి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడంటే మనకి ప్రజెంట్ సినేరియో ఏంటంటే నీట్ పేపర్ లీక్ అయింది. అవుట్ ఆఫ్ 720 క్వశ్చన్స్కి అంటే ఆన్సర్స్కి ఒక్కొక్క ప్రశ్న మనకు తెలిసిందే. మనకి 4 మార్కులు ప్రశ్న అవార్డు చేస్తారు మార్కులు, మైనస్ అయితే రాంగ్ ఆన్సర్స్కి 1 మార్కు కట్ చేస్తుంటారు దీనికి. అలాగా టోటల్ 700 మార్కులకి నిర్ణయించారు ఈ పేపర్ని. ఇంత టోటల్ అంటే అబ్సల్యూట్ 100% మార్కులు ఎవరికి వస్తాయంటే దేశం మొత్తం మీద 1 or 2 క్యాండిడేట్స్ లేదా 3 to 4 క్యాండిడేట్స్ మాత్రం వస్తాయి. కానీ ఈసారి అనూహ్యంగా మనకి నెంబర్ అనేది ఒక 67 మంది సుమారుగా ఇంకా 720 మార్కులు వచ్చేసినాయి వాళ్ళందరికీ కూడా. అంటే ఒక సెంటర్ నుంచే, ఎస్పెషల్ ఒక సెంటర్ అంటే హర్యానాలో ఒక సెంటర్ ఉంది. ఆ హర్యానా సెంటర్ నుంచి మాత్రమే ఒక రూమ్లో నుంచి 6 విద్యార్థులకి ఈ యొక్క 720 మార్కులు వచ్చినాయి. అట్లాగే రాజస్థాన్లో 10 మందికి ఒకే సెంటర్లో ఉన్న వాళ్ళకి 720 మార్కులు వచ్చినాయి. అట్లాగే ఇవన్నీ పోగేసుకుంటే మొత్తం ఒక 67 మంది విద్యార్థులకి 720 మార్కులు 100% సీట్లు మార్కులు వచ్చేసినాయి. సో దీంతో దుమారం సెలరేగింది. ఏంటి అసలు ఇదంతా పెద్ద కుంభకోణం, ఇది ఎందుకు ఇన్ని మార్కులు వస్తున్నాయి, ఎప్పుడూ లేని విధంగా ఇలా ఎందుకు వస్తున్నాయి మార్కులు అని చెప్పేసి చాలామందికి అనుమానం వచ్చి దీని మీద పెద్ద ప్రజెంట్ వివాదం జరుగుతుంది. దీనికి మన బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే ఒకసారి పేపర్ ఎలా సెట్టింగ్ చేస్తారంటే ఎన్టీఏ ఏజెన్సీ టెస్టింగ్ చేస్తుందని చెప్పాం. ఎన్టీఏ ఏజెన్సీ ఏం చేస్తుందంటే దీనికి పేపర్ సెట్టింగ్ చేయాలంటే బాటనీ ఒక ప్రొఫెసర్ని, జువాలజీకి, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లాగా ఈ ప్రొఫెసర్స్ని సెలెక్ట్ చేస్తుంది. ఒక్కొక్క దానికి ఒక 10 మంది ప్రొఫెసర్స్ని పైగా సెలెక్ట్ చేస్తుంది. వాళ్ళందరినీ కూడా ఈ క్వశ్చన్ పేపర్స్ తయారు చేసి ఇమ్మంటుంది. అయితే ఏ ప్రొఫెసరు ఏ ప్రశ్న పత్రం చేశాడో వాడికే తెలుసు, కానీ మిగతా వాళ్ళకి మాత్రం తెలియదు ఆ ప్రశ్న పత్రం ఎలా ఉంటుందో. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా ప్రశ్న పేపర్లు తయారు చేసి ఈ ఏజెన్సీకి పంపిస్తారు. అంటే చైర్మన్కి దీనికి బాగా బాధ్యత, దీనికి వాళ్ళకి పంపించేస్తారు. పంపించిన తర్వాత అందులో ఏం చేస్తారంటే మళ్ళీ సెలెక్ట్ చేస్తారు. అంటే కంప్లీట్గా ఒక ప్రొఫెసర్ యొక్క ఈ 100% అతను క్వశ్చన్ పేపర్ని మాత్రం ఎవరు అందులో కొన్ని క్వశ్చన్ సెలెక్ట్ చేస్తారు. కొన్ని క్వశ్చన్ సెలెక్ట్ చేసి ఫిల్టర్ చేసి దాన్ని వీళ్ళు సొంతంగా ఒక పేపర్ తయారు చేస్తారు. వాళ్ళు ఇచ్చిన దాని మీదట తయారు చేసి దీన్ని కాన్ఫిడెన్షియల్గా డైరెక్టర్ దగ్గరే ఉంటుంది, అదంతా కూడా ఆ ఏజెన్సీ దగ్గరే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మీకు ఫస్ట్ లీక్ అయ్యేది ఆ ఎన్టీఏ ఏజెన్సీలోనే లీక్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు పేపర్ని సెట్ చేసి ప్రింటింగ్ ఇవ్వడానికి తీసుకెళ్తారు. సో ఫస్ట్ ఛాన్స్ అక్కడే ఉంటుంది. అంటే అక్కడ ఎన్ని క్వశ్చన్స్ వీళ్ళు ఇస్తున్నారో, ఏ క్వశ్చన్స్ ఇస్తున్నారో ఉంది వీళ్ళకి ఖచ్చితంగా ఆ బోర్డు మెంబర్స్కి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఆ చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రింటింగ్ ప్రెస్కి ఇస్తారు. ప్రింటింగ్ ప్రెస్ ఇచ్చిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్లో ఏం చేస్తారు, దీన్ని ప్రింటింగ్ ప్రెస్కి ఇచ్చిన తర్వాత ఆ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే వాళ్ళని అక్కడ కూడా డిఫరెంట్గా కొట్టిస్తారు పేపర్లో. అంతా కలిసి మళ్ళీ ఒక సెట్టింగ్ ఇంకొక దిక్కుని కొట్టిస్తారు కాన్ఫిడెన్షియల్గా. అక్కడ కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో కొట్టించేటప్పుడు ప్రింటింగ్ అక్కడ ఉన్న వాళ్ళని పేపర్ బయటకు వచ్చేంత వరకు కూడా బయటకు వెళ్ళినవారు, అన్ని సదుపాయాలు వాళ్ళకి లోపల కలెక్ట్ చేస్తారు. ఇది చాలా సీక్రెట్గా జరుగుతుంది. అంటే సెకండ్ ఛాన్స్ ఎక్కడ ఉంది మనకి, ఈ ప్రింటింగ్ ప్రెస్లో ఉంది. ప్రింటింగ్ ప్రెస్లో మనకి పేపర్ లీక్ అవ్వడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ అక్కడి నుంచి ఏం చేస్తారు, ఈ ప్రింటింగ్ అయిపోయిన ఈ పేపర్స్ని మొత్తం దాదాపుగా మనకి భారతదేశంలో ఈ సెంటర్స్ సుమారుగా 5,000 నుంచి 6,000 సెంటర్స్ ఉంటాయి ఈ పరీక్షా కేంద్రాలు. ఈ టెస్ట్ సెంటర్స్కి వీళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, అక్కడ కాన్ఫిడెన్షియల్గా డిస్ట్రిబ్యూట్ అంటే ఈ పేపర్ని ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ఆ సెంటర్స్కి తరలించేటప్పుడు కూడా నీకు పేపర్ లీక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఎక్కడంటే దీన్ని తీసుకెళ్ళి కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో ఇస్తారు కొన్ని చోట్ల. ఈ పోలీస్ స్టేషన్లో కూడా నీకు లీక్ భద్రత ఎవరు పోలీసులే కదా, ఆ భద్రత మధ్యలో పెడతారు దీన్ని. అక్కడ కూడా నీకు పేపర్ లీక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ సెంటర్కి తీసుకొస్తారు, ఎగ్జామ్ సెంటర్ తీసుకొస్తారు. ఎగ్జామ్ సెంటర్కి తీసుకొచ్చిన తర్వాత ఎగ్జామ్ సెంటర్లో కూడా ఓపెన్ చేసిన తర్వాత కూడా అక్కడ కూడా లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మరింతగా లీక్ అవ్వడానికి అంటే నీకు ఎక్కువ ఛాన్సెస్ పేపర్ని లీక్ అవ్వడానికి ఉన్నదంటే ఆ కన్సర్న్డ్ రూమ్స్లోను ఆ కన్సర్న్డ్ ఇన్స్టిట్యూషన్స్లోనూ ఉంటాయి. ఆ కన్సర్న్డ్ రూమ్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్టానుసారంగా టైం ప్రకారంగా కూడా పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎందుకంటే అవన్నీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉంటాయి, ఇందులో అన్ని గవర్నమెంట్ ఏముండవు. గవర్నమెంట్ ఉన్నా లీకేజ్ జరుగుతుంది, ప్రైవేట్ దాంట్లో మరికొంచెం ఎక్కువ జరుగుతుంది. ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఏం చేస్తారంటే వాళ్ళకి ఎప్పుడు ఏ బెల్ కొడతాడో ఎక్కడ ఏం చేస్తాడో తెలియదు. ఆ ఇన్విజిలేటర్స్ కూడా క్వాలిఫైడ్ ఇన్విజిలేటర్స్ కాదు, ట్రైన్డ్ కాదు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఎవరంటే ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేయాలి, ఎప్పుడు పేపర్ ఇవ్వాలి, ఎలాగ నీకు మాల్ ప్రాక్టీస్ని నిరోధించాలి వాళ్ళకి ఏమీ ఇవ్వరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు టెంపరీ వర్కర్స్ ఎలా ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ చేత ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి నీట్ పేపర్ని మన వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. చాలా దౌర్భాగ్యమైన విషయం ఇదంతా కూడా. అంటే బాధ్యతారాహిత్యమైన మనుషుల చేత
ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన కొన్ని లక్షల కోట్ల మంది జీవితాలని నిలబెట్టేటువంటి డాక్టర్స్కి పరీక్షని ఈ విధంగా దరిద్రంగా కండక్ట్ చేస్తున్నారు మనోళ్ళు. అస్సలు బాధ్యత లేదు వీళ్ళందరికీ కూడా. తర్వాత ఇంకో చెప్పాలంటే అక్కడి నుంచి ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టానుసారంగా మనకి పేపర్ని డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇన్విజిలేటర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎవరైనా ఫేవర్గా ఉంటే అక్కడ కుంభకోణం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పేపర్స్ని లో ఉన్న క్వశ్చన్స్ని బయటకు తీసేసి దానికి ఆన్సర్స్ చెప్పేసి వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్స్ కూడా అక్కడే ఇచ్చేస్తారు, అదే ఎగ్జామ్ సెంటర్లో ఇచ్చేస్తారు. లేదు రెండో ఒక అవకాశం ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే వీళ్ళందరూ పేపర్లు రాసేసిన తర్వాత ఓఎంఆర్ షీట్స్ ఉంటాయి కదా, ఓఎంఆర్ షీట్స్ని వాళ్ళకి కావాల్సిన సెలెక్టెడ్ అంటే ఈ పేపర్ లీకేజీ డబ్బులు ఇచ్చి వీళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసినటువంటి విద్యార్థుల దగ్గర ఈ ఓఎంఆర్ షీట్స్ 100% కరెక్ట్ ఆన్సర్ షీట్స్ ఉన్నాయి. ఓఎంఆర్ షీట్స్ని ఇన్విజిలేటర్ సంతకం పెట్టి చేస్తుంది, తర్వాత క్యాండిడేట్ కూడా సంతకం పెట్టి సెపరేట్ షీటు ఓఎంఆర్ 100% మార్క్స్ ఉన్నటువంటి షీట్ని ఏం చేస్తారంటే వీళ్ళు అసలు వాడు తప్పుడు ఆన్సర్ షీట్ని తీసేసి వీళ్ళు ఓఎంఆర్ షీట్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్న ఓఎంఆర్ షీట్స్ అందులో చూపించడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే నీకు ఎగ్జామ్ సెంటర్లో మాత్రమే నీకు ఎక్కువ కుంభకోణం జరిగేటువంటి అవకాశము ఉంటుంది. ఇదందరూ కూడా ప్రజలందరూ గ్రహించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను, ఇదే ముఖ్య ఉద్దేశం. సో కనుక ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఆ తర్వాత మళ్ళీ ఇది బయటికెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎగైన్ వెళ్ళకపోతారు, మళ్ళీ టెస్టింగ్ సెంటర్స్ పంపిస్తారు పోలీస్ స్టేషన్ నుంచి, మళ్ళీ టెస్టింగ్ సెంటర్స్కి, మళ్ళీ ఈ రిటర్న్లో కూడా ఓఎంఆర్ షీట్స్ని అందులో దోపేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే దీని మీద పర్యవేక్షణ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీని మీద పర్యవేక్షించాల్సింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమాన బాధ్యత వహించాలి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాడికి వచ్చేటప్పటికి ఏమవుతుంటే వాళ్ళకి కావాల్సిన విద్యార్థులు అంటే వాళ్ళకి కావాల్సిన తెలిసిన రాజకీయ నాయకులు మనకు తెలుసు కదా, రాజకీయ నాయకులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ముఖ్యమంత్రే కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళకి కావాల్సిన అభ్యర్థులకి మేలు చేయాలని అంటే ఈ టైప్ ఎక్కడైనా సరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, పోలీస్ స్టేషన్లు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఎగ్జామ్ సెంటర్స్లో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, అనేక మంది దిక్కులు ఇన్ఫ్లుయెన్స్ చేయించి వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్స్ని ఈ ఓఎంఆర్ షీట్లో మార్పించడం, అక్కడ క్వశ్చన్ పేపర్స్ లీక్ చేయడం కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే ఎవరు కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నామనే మనుషులు మాత్రం కాదు, ఎందుకంటే ఇది కోట్ల మీద జరిగే బిజినెస్ ఎంబీబీఎస్ సీట్లు అనేది. సో కనుక ఇన్ని యొక్క ఆటంకాలు, ఇంత ఈ దౌర్భాగ్యమైన విధానాన్ని అవలంబిస్తున్నారు కాబట్టే ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ లీక్ అవుతూ ఉంటాయి. ప్రతిసారి కూడా ప్రతి ఇయర్ కూడా ఈ నీట్ ఎగ్జామ్ జరిగిన తర్వాత సుప్రీంకోర్టులో అనేక మంది కేసులు పడుతూ ఉంటాయి. ఎందుకు పడుతున్నాయంటే ఈ సరైన విధానం లేకుండానే. ఈ విధానాన్ని ప్రభుత్వం ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఆలోచించి దీని ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటే బాధ్యతాయుతమైన వ్యక్తుల చేత మాత్రమే ఈ ఎగ్జామినేషన్ అది కండక్ట్ చేయించాలి. ఈ పిట్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లూప్ హోల్స్ అన్నింటినీ కూడా పరిగణనలో తీసుకుని ప్రతి దానిలో కూడా చెక్ పెట్టి మార్గంలో దానికి అకౌంటబిలిటీని కూడా పెట్టాలి. ఎక్కడ అకౌంటబిలిటీ పెట్టిన ఎలాగంటే వీళ్ళకి ఎలా ఉండాలంటే జైల్స్ దాదాపుగా లైఫ్ ఇంప్రిజన్మెంట్స్, పేపర్ లీక్ చేసిన లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ అంటూ అంత కఠినమైన శిక్షలు పడేలాగా చట్టాలు చేయాలి. అప్పుడు కానీ ఈ యొక్క లీకేజ్ అనేది మాత్రం తగ్గదు. అంటే ఈ లీకేజ్ చాలా ఇంట్లో జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ నీట్ లాంటి పరీక్షల్లో అంటే వైద్య విద్యార్థులు ప్రజల ప్రాణాలను రక్షించాల్సినటువంటి డాక్టర్స్ తయారైనటువంటి ఈ పరీక్షలో అసలు 1% కూడా అవినీతి మాత్రం సహించేది ఉండకూడదు. దీని దిశగా మీరు తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా ఆలోచించండి. మీ యొక్క అభిప్రాయాలన్నింటినీ కూడా మాకు తెలియజేయండి, అలాగే ప్రభుత్వానికి కూడా తెలియజేయండి. దీని మీద ఒక పెద్ద పోరాటం అయితే మనం చేయడానికి మా సంస్థ కంకణం కట్టుకుంది. మేము ఆ విధంగా కూడా ఆ దిశలో ప్రయత్నిస్తాము. మీరు కూడా మీ సహాయ సహకారం మాకు అందించాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.